అతని గురించి ఆలోచించడం కనీస ధర్మం కాదా? పోలీసుల్ని పిలిచి అతన్ని అరెస్ట్ చేయించే ముందు ఒక్క మాట మా అందరితో చెప్పుండాల్సింది, మాట్లాడుండాల్సింది. కనీసం నువ్వైనా ఆలోచించాల్సింది. ఆలోచించకుండా చేసి ఇవాళ ఇందు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసావు కదే. ఎంత పెద్ద తప్పు చేసావే. అమ్మా, ఏం చేసింది తప్ప? మా అక్క జీవితాన్ని, తన భవిష్యత్తుని నేనే చేతులారా పాడు చేశానా? మా అక్క కాపురం ప్రశ్నార్థకం కావడానికి నేనే కారణమా? నేను తప్పు చేశానా? నేను తొందరపడ్డానా? నేను చేసింది తప్ప? మా అక్క జీవితాన్ని కాపాడడం నా ధర్మం కాదా? నేను ఆ ధర్మాన్ని మీరి ప్రణయ్ నేరం చేశాడని, ఆ నేరానికి చట్టపరంగా అతనికి శిక్ష పడాలని నేను చేసింది తప్ప? మా అక్క జీవితాన్ని నేనే నాశనం చేసేసానా? లేదు, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు కాదు. బయట నుంచే చూసే వాళ్ళకి సొంత కుటుంబం గురించి కానీ మీ అక్క జీవితం గురించి కానీ ఆలోచించకుండా తప్పు చేసిన వాడు కుటుంబ సభ్యుడైనా శిక్షించాలి అని నువ్వే ఇలా చేయడం అన్యాయమని వాళ్ళకు అనిపించొచ్చు. మరికొంతమంది నువ్వేదో గొప్ప పేరు సంపాదించుకోవడానికి అక్క జీవితాన్ని బలి చేశావని నిందించవచ్చు. కానీ ఇన్నాళ్ల మన సాంగత్యంలో ఒక్క విషయంలో నేను నిన్ను అర్థం చేసుకోగలను, సమర్థించగలను. అక్కడ నేరం చేసింది ప్రణయ్ అన్న దానికంటే నువ్వు ఆ నేరాన్నే చూసావు. న్యాయం వైపు నిలబడాలనుకున్నావు, అందుకే అలా చేసావు. నువ్వు చేసింది తప్పే కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. ఎంతసేపు పడుతుంది మన కేసు పిలవడానికి? లోపల వేరే కేసు హియరింగ్ అవుతుంది సార్. ఇంకో పావు గంటలో మన కేసు నెంబర్ పిలవచ్చు. ఓకే.
ఏంట్రా అలా చూస్తున్నావు? నేనేదో కావాలని ప్రపంచమే ఎదిరిస్తే వాళ్ళిద్దరి పెళ్లి దగ్గరుండి చేసినట్టు ఈ రోజు వాళ్ళకి ఈ పరిస్థితి రావడానికి నేనే కారణమైనట్టు అలా చూస్తున్నావు? మీరు దగ్గరుండి పెళ్లి చేసినా చేయకపోయినా వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకోవడానికి కారణం మీరే కదా. రే, నేను పారిపోయేలా చేయకపోయినా వాళ్ళు పెళ్ళైతే చేసుకుని ఉండేవారు కదా. ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా. ఏదైనా నష్టం జరిగితే దానికి కారణం నేనే అన్నట్టు చూస్తుంటే నాకు గిల్టీగా ఉంది. సర్లేండి, ఏం చేస్తాం? మీరు మాత్రం ఇలా జరుగుతుందని తెలిసేసరి ఏంటి? రే, నీకు దండం పెడతాన్రా. నేననేవాణ్ణి లేకపోయినా వాళ్ళిద్దరూ పెళ్ళైతే చేసుకునేవారు కదా. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలనుందో అలాగే ఉండేది. నువ్వు ఊరికే ఏదో క్రిమినల్ని చూసినట్టు చూడకు. చేశాక అన్నీ అంటారులేండి. నేనేం చేశాన్రా? రే ప్రణయ్, అమ్మా ఆగమ్మా. సార్ సార్ ఒక్క నిమిషం సార్, మాట్లాడి వచ్చేస్తాను. ఒక్క నిమిషం సార్. సరే వెళ్ళు. అందరూ నన్ను క్షమించండి మోయ్య. కొడుకుని అనుకొని నన్ను మన్నించండి. నేనిది కావాలని చేసింది కాదు. హిందూని బాగా చూసుకోవాలని, మంచి పొజిషన్లో ఉండాలని ఇలాంటి పని చేశాను. చేసిన ఒక అప్రాచ్య పనికి మళ్ళీ ఇదంతా భార్య కోసం చేశానని చెప్తూ నాటకాలు ఆడుతున్నావా? లేదు సార్, డబ్బు సంపాదించాలి, ఏదో రకంగా గొప్పగా బ్రతకాలనుకున్నది హిందూ కోసం. హిందూని ప్రేమించే సమయంలోనే తనని ఎంతో గొప్పగా చూసుకుంటానని మాటిచ్చాను. దానికి తగ్గట్టు నాకు సంపాదన లేకుండా పోయింది. అందు గురించి రకరకాల ప్రయత్నాలు చేసే క్రమంలో నాకు తెలియకుండానే ఇలాంటి ఒక డబ్బు సంపాదించే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాను. అప్పుడు తప్పు అని తెలుస్తున్నా నాకు వేరే మార్గం లేకుండా పోయింది. ఒకసారి ఆ తప్పు చేశాక, దానివల్ల వచ్చిన డబ్బు చూశాక నాకు ఇంకోసారి చేయాలన్న ఆశ పుట్టింది. కానీ కొంతకాలం చేసి విరమించేసుకుందామని వెళ్ళాను. అంతే తప్ప చెడు మార్గంలో వెళ్ళాలన్నది నా ఉద్దేశం కాదు. తప్పక అలా చేశాను. రేయ్, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా ఇక్కడ నమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు. నువ్వు తెలియక తప్పు చేసిన వాడివైతే ఇంకొకరిని నేరంలో ఇరికించాలని చూడ. నా కొడుకుని చెయ్యని నేరానికి పోలీసులు పట్టుకెళ్ళినప్పుడు ఎంత నాటకాలు ఆడేవరా నువ్వు? వాణ్ణి కాపాడడం కోసం, మా పరువు నిలబెట్టడం కోసం నువ్వేదో త్యాగం చేస్తున్నట్టు అన్ని డ్రామాలు ఆడతావా? ఇప్పుడు మళ్ళీ వచ్చి కొత్త డ్రామా మొదలు పెట్టావా? ఇది కోర్టు కాబట్టి సరిపోయింది, లేదంటేనా వెళ్ళా. సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను క్షమించండి సార్. ఏయ్ రావయ్యా, సార్, రా. సార్, ఒక్క నీకే నిమిషం సార్. చెప్పేది. సార్, ఏమండి, వాడేదో మాట్లాడుతుంటే మీరు దానికి అనుమతించి మాట్లాడిస్తున్నారేంటి? తీసుకెళ్ళండి. రావయ్యా, రా. అన్నయ్య దయచేసి ఇవన్నీ క్షమించండి అన్నయ్య. ఈ పరిస్థితుల్లో వాడు బుద్ధి తెచ్చుకోకుండా ఉంటాడా? వాడు మారాడు. అసలు వాడు ఇలాంటి పని చేస్తున్నాడని మాకు తెలీదు. తెలుసుంటే వాడికి మేమే బుద్ధి చెప్పుకొని సరి చేసుకునేవాళ్ళం. ఇదొక్కసారి వాణ్ణి క్షమించి బయటపడేయండి అన్నయ్య. దయచేసి వాణ్ణి శిక్షించాలని కఠినంగా ఉండకండి అన్నయ్య. మీరే దయ చూపాలన్నయ్య. అన్నయ్య అంట అన్నయ్య, వెళ్ళవతలకి వెళ్ళు. వెళ్ళమ్మా, అవతలకు వెళ్ళు, చిరాకు పెట్టకు.
సార్ మన నెంబరే పిలుస్తున్నారు. పదరా. రండి సార్. అమ్మ మధు, ఇందు తీసుకునిరా. ప్రణయ్ 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 ఏమయ్యా, నీ తరపున లాయర్ ఎవరిని ఏర్పాటు చేసుకోలేదా? సార్, లాయర్ని ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్తోమతే నాకుంటే ఇలా బోనెక్కే పరిస్థితే నాకు వచ్చినది కాదు కదా సార్. చూడు, అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పు. లేదు సార్. మరి నీ తరపున ఎవరు వాదిస్తారు? వాదించడానికి ఏముంది సార్, నా తరపున న్యాయాన్ని, నా పరిస్థితిని నేనే మీకు చెప్పుకుంటాను. సరే, ప్రొసీడ్. నువ్వు మత్తు పదార్థాల పొట్లాలు విక్రయిస్తున్నావని నీ మీద నేరాన్ని ఆరోపించారు. దీన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? లేదు సార్, నేను ఆ నేరం చేయలేదు. మరి నేరం చేయకుండానే నీ మీద ఈ కేసు రిజిస్టర్ చేశారా? అవును సార్. సార్, అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించేశారు సార్. నిన్ను ఈ కేసులో ఇరికించాల్సిన అవసరం ఎవరికుంది? సార్, పేదవాడంటే చాలా మందికి లోకు కదా సార్. అలాగే ఒక ధనవంతుల కుటుంబం వాళ్ళ కొడుకుని కాపాడుకోవడం కోసం నన్ను ఈ నేరంలో ఇరికించేశారు సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. అతను చెప్పనివ్వండి. సార్, నేను పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని సార్. తండ్రి చిన్నప్పటి నుంచే లేరు. నా తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసింది సార్. నేను నాతో పాటు చదువుకునే ఎందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. ఏమయ్యా, నిన్ను ఈ కేసులో ఎవరు ఇరికించారని చెప్పమంటే నీ ప్రేమ కథ చెప్తావేంటి? సారీ సార్. సార్, నేను ఈ నేరంలో ఇరుక్కోవడానికి గల కారణాన్ని వివరంగా చెప్పాలనే తాపత్రయంతో మొత్తం వివరంగా చెప్తున్నాను సార్. ప్రొసీడ్. సార్, నేను సంపాదన కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను సార్. అలాంటప్పుడు నా సమీప బంధువు అయిన రాజారావు గారు గొప్ప వ్యాపారవేత్త, ఆయన కొడుకు సుధీర్ మా ఇంటికి వచ్చారు సార్. వచ్చింది బంధువే కదా అని ఏదో మాకు ఉన్నంత దాంట్లో మర్యాదలు చేసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి పోలీసులు వచ్చి మా ఇంట్లో మత్తు పదార్థాలు ఉన్నాయని వెతకడం మొదలుపెట్టారు సార్. నేను అలాంటి వాడిని కాదు కదా సార్. సార్, మా ఇంట్లో ఏం దొరకలేదు సార్. సార్, పోలీసులు వెళ్తూ వెళ్తూ బయట ఉన్న కార్ని చెక్ చేశారు సార్. ఆ కారులో పొట్లాలు దొరికాయి సార్. కానీ ఆ కారు సుధీర్ది సార్. సార్, సుధీర్ కారులో పొట్లాలు పట్టుబడ్డా పోలీసులు అన్యాయంగా నన్ను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్. పోలీసులు విచారిస్తున్న సమయంలో సుధీర్ వాళ్ళ అన్నయ్య నందు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ పరువు పోతుందని, ఆ కేసు నేను ఒప్పుకుంటే గనక 5 లక్షల రూపాయలు నాకు ఇస్తానని, నా ఆర్థిక అవసరాలని, నా పరిస్థితిని ఆసరాగా తీసుకొని నన్ను ఈ కేసు ఒప్పుకునేలా చేయడానికి బ్రెయిన్ వాష్ చేశారు సార్. నేనెన్నో పరిస్థితుల వల్ల ఆ నేరం నేనే చేశానని ఒప్పుకొని పెద్ద తప్పు చేశాను సార్. సార్, అదే సార్ నేను చేసిన తప్పు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరు మీరు? ఏదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్,
నేనతనికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ కేసుని ఒప్పుకోమని చెప్పి నేనివ్వలేదు. అతనే ఆ నేరం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య అతనే ఈ నేరాన్ని చేశానని ఒప్పుకున్నాడు. లేదు సార్. సార్ ఆ నేరం నేను చేయలేదు సార్. సార్ ఇతని తమ్ముడు సుధీరే చేశాడు సార్. సార్ ఇతను నన్ను మాటలతో మాయ చేసి మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. మాది సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న కుటుంబం. ఇలాంటి కేసులు ఇరుక్కుంటే మా కుటుంబం పరువు పోతుంది, నువ్వే ఆదుకోవాలని చెప్పి నన్ను బ్రతిమలాడాడు సార్. అంత పెద్ద కుటుంబంలోంచి ఒక వ్యక్తి వచ్చి నన్ను అలా బ్రతిమలాడుకుంటుంటే ఎంతైనా బంధువు కదా సార్. నేను అనామకుణ్ణి, నా పరువు పోయేదేముంది అని ఆ నేరాన్ని నేను అంగీకరించాను సార్. అందుకు ప్రతిఫలంగా డిసెంబర్ 4వ తారీఖు 2025న ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి నాకు 5 లక్షల చెక్ కూడా ఇచ్చారు సార్. సార్ ఇచ్చారా లేదో ఆయన చెప్పమనండి సార్. సార్ లేదంటే నాకు ఒక అవకాశం ఇస్తే నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపిస్తాను సార్ మీకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇతను కేసును తప్పుదోవ పట్టించడానికి, ఇతను చాలా అమాయకుడని మిమ్మల్ని నమ్మించడానికి జరిగిన విషయాన్ని వక్రీకరించి కోర్టును కూడా తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడు యువర్ ఆనర్. సార్ లేదు సార్. సార్ అమ్మ తోడు సార్, నేను చెప్పేది నిజం సార్. నేనేం తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం లేదు సార్. సార్ ఈ కేసుని నేను ఒప్పుకోవడానికి అతను నాకు 5 లక్షలు ఇచ్చిన మాట నిజం సార్. కావాలంటే అతను ఇచ్చాను లేదో అతన్ని అడగండి సార్, ప్లీజ్ సార్ అడగండి. మీరు 5 లక్షల రూపాయల చెక్కు అతనికి ఇచ్చారా? సార్ నేను అతనికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఉద్దేశమే వేరు సార్. మీరు 5 లక్షల రూపాయల చెక్కు ఇచ్చారా లేదా? ఇచ్చాను సార్. మీరు అతనికి 5 లక్షల రూపాయల చెక్కు ఏ కారణం లేకుండానే ఇచ్చారా? సార్ అతను నాకు తోడలుడు సార్. ఆ పరిచయంతోటే అతను మొదలు పెట్టాలనుకుంటున్న వ్యాపారానికి అతనికి ఏదో రకంగా సాయపడాలని ఆ 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చానే తప్ప మరే ఉద్దేశం లేదు సార్. సార్ సార్ లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ ఈ కాలంలో ఉత్తినే 5 లక్షల రూపాయలు ఎవరు ఇస్తారు సార్? అది కూడా నేను అలాంటి సార్. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందాల రాక్షసి సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన అందాల రాక్షసి సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు ఒక సెల్ఫీ లేదా ఫోటో తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులను ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇతడిచ్చిన చెక్కు ఆధారాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకోవడానికి తన తప్పుని మిస్టర్ సుధీర్ మీద వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ కేసు రిజిస్టర్ చేయబడింది. మొట్టమొదట కారులో పట్టుపడ్డ పొట్లం గురించి మాత్రమే కాదు, కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కనీసం దేవుడికి కూడా భయపడకుండా దేవుడి ముడుపుల్లో మత్తు పదార్థాల్ని దాచిపెట్టి ఈ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి దాటివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయినా ఇంకా తప్పించుకోవడానికి ఇతను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు యువర్ ఆనర్. ఇతను ముడుపుల్లో మత్తు పదార్థాలు దాచి తీసుకువెళ్తున్నాడని స్వయంగా ఇతని భార్య చెల్లెలే మధుబాలే పోలీసులను తీసుకొచ్చి వాళ్ళింట్లో అరెస్ట్ చేయించింది. తన అక్క జీవితం గురించి కూడా ఆలోచించకుండా నేరం చేసినవాడు తప్పించుకోకూడదు, ఒక నిరపరాధి అనవసరంగా ఈ కేసులో ఇరుక్కోకూడదనే సదుద్దేశంతోనే ఎంతో నిజాయితీగా నేరం చేసినవాడు బావైనా సరే తప్పించుకోకూడదని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. మీరు శ్రీమతి మధుబాల గారిని సాక్ష్యం చెప్పడానికి అనుమతిస్తే వారి నోటితోనే జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్తే సార్. నమస్తే. చెప్పండమ్మా. సార్ ఈ ప్రణయ్ మా అక్క భర్తే. మా అక్క భర్తేనా
నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేయించడానికి కారణం ఇతను ఖచ్చితంగా నేరం చేశాడని నేను నమ్మిన తర్వాతే, నాకు పూర్తిగా తెలిసిన తర్వాతే, ఆధారాలు చూసిన తర్వాతే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. లేకపోతే మా కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని ముడుపుల పేరుతో ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి ఆ మత్తు పదార్థాల్ని సరఫరా చేస్తున్నారు యువర్ ఆనర్. అయ్యో అబద్ధం యువరానర్. వీళ్ళకి డబ్బే ముఖ్యం. డబ్బున్న వీళ్ళ మరిదిని కాపాడుకోవడం కోసం అనవసరంగా లేనిపోని నిందలు నా మీద వేస్తున్నారు సార్. ఆ ముడుపులకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ప్రణయ్, అబద్ధాలు ఆడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఆర్డర్ ఆర్డర్. సారీ సార్. సార్, అతనిప్పుడు మొత్తం తనకి అనుకూలంగా మార్చి మభ్యపెట్టి మాటలతో మాయ చేసి అమాయకుడని నిరూపించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. సార్ సార్ లేదు సార్. సుధీర్ని కాపాడుకోవడం కోసం, నన్ను నేరస్తుడిగా నిరూపించడం కోసం వీళ్ళందరూ కుట్ర పన్ని ఆ ముడుపుల్లో ఇదంతా సెట్ చేశారు సార్. నేను పేదవాడిని కాబట్టి నన్ను బలి చేయడానికి వీళ్ళందరూ ఒక్కటైపోయారు సార్. నమ్మించి గొంతు కోసేవాణ్ణి ఎప్పటికీ క్షమించకూడదు. నేను ఒక యదవని, కానీ నీ మొగుడున్నాడే అంత యదవని కాదు. ఏం బాగుతున్నావురా? అసలు మీ అక్కని తీసుకెళ్లిపోవడానికి, నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ ఆయన. మీకు నచ్చలేదని చెప్పండి. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. నువ్వు అసలు పెళ్లి పీటల మీదకే రాకుండా వాడితో కలిసి పారిపో. ఎంత కని దిగిపో